సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం క్రుయాలిటీ. అసలు క్రుయాలిటీ అంటే ఏమిటి, ఏ సందర్భాల్లో ఈ క్రుయాలిటీ అనే పదాన్ని వాడతారు అనేది మనం ఈరోజు చర్చిద్దాం. ముఖ్యంగా మిత్రులందరూ దయచేసి మనం ఈ లా సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసేటటువంటి లీగల్ పరమైనటువంటి అంశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. మిత్రులందరికీ ముందుగా తెలియజేసేది, ఈ లాకు సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి గల ముఖ్య కారణం, సమాజంలో చాలామందికి ఈ లాకు సంబంధించినటువంటి విషయాలు తెలియకపోవడం వల్ల, కామన్ మ్యాన్కి కూడా తెలియాలనే విషయం తెలియకపోవడం వల్ల ఎంతోమంది లీగల్గా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వారి అవేర్నెస్తో సమాజంలో జీవించడానికి మా ఈ చిన్న ప్రయత్నం. దయచేసి ఇది ఎక్కువ మందికి ఈ వీడియోస్ చేరినట్టయితే వారందరికీ కూడా ఈ లా గురించి తెలుస్తుంది. అసలు ఏ రకంగా సమాజంలో ఈ చట్టాలు ప్రభావితం అవుతున్నాయి, కొత్త చట్టాలను కనుక గమనిస్తే కొత్త చట్టాలు ఏ రకంగా దోహదపడుతున్నాయి మన జీవనానికి అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మిత్రులందరూ దయచేసి ఈ లా సోషల్ మీడియా సంబంధించినటువంటి ఈ వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాను. అయితే ఈరోజు అంశంలో కనుక వెళ్ళినట్టయితే, అసలు క్రుయాలిటీ అంటే ఏమిటి అనేటప్పుడు దీని గురించి స్పెసిఫిక్గా ఈ చట్టంలోనే పరిభాష అంటూ ఏమీ లేదు. అంటే దీని గురించి స్పెసిఫిక్గా ఈ రకంగానే ఉంటుంది అనేది లేదు. కారణం అలాగ ఉండడానికి గల కారణం కనుక ఒకసారి మీరు ఆలోచిస్తే, సుప్రీంకోర్టు గత 20 దశాబ్దాల క్రితం నుండి కనుక చూసుకుంటున్నట్టయితే అనేక రకాలైనటువంటి మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ చూస్తున్నప్పుడు కొన్ని రకాలైనటువంటి కేసులు చాలా వివాదాస్పదమైనటువంటి కేసులుగా పరిగణించాల్సినటువంటి అవసరం వచ్చింది. కారణం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, సుప్రీంకోర్టు కనుక జడ్జిమెంట్లు కనుక మనం పరిశీలించినప్పుడు 2007లో వచ్చినటువంటి సమర్ ఘోష్ వర్సెస్ జయా ఘోష్ అనేటటువంటి ఒక కేసులో చాలా క్లియర్గా అసలు క్రుయాలిటీ అంటే ఏమిటి, క్రుయాలిటీకి సంబంధించినటువంటి విధానాలు ఏ రకంగా ఉన్నాయనే దాని గురించి వివరించడం జరిగింది. అసలు దీనికి సంబంధించి ఒకసారి మనం పరిశీలించినప్పుడు, హిందూ మ్యారేజ్ యాక్టు సెక్షన్ 13 క్లాజ్ 1లో కనుక మనం చూసుకున్నట్టయితే, క్రుయాలిటీకి సంబంధించినటువంటి డైవర్స్కి సంబంధించినటువంటి ఏవైతే పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారో, డైవర్స్ పిటిషన్లో ఇది ఒక రకంగా ఈ రకమైనటువంటి కంటెంటు వాస్తవం అని చెబుతూ వారి అఫిడవిట్ల ద్వారా తెలియజేస్తూ కేసులు ఫైల్ చేయడం అనేది, డైవర్స్ ఫైల్ చేయడం అనేది ఒక భాగమైతే, 498 కేసుల్లో మేజర్గా ఈ డీవీసీలు, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు, అదేవిధంగా 498లో ఇదొక కాజ్గా చూపించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ రకంగా ఈ క్రూయాలిటీ కనుక ప్రూవ్ చేయాలి అనుకుంటే దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఉన్నప్పటికీ కూడా భర్త నుండి డైవర్స్ పొందాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో ఈ రకమైనటువంటి క్రూయాలిటీ అనే పదాన్ని పరిపరి విధాలుగా చూపిస్తూ, తెలియకుండా భర్త పిల్లలు పుట్టకుండా ఉండేటటువంటి ఆపరేషన్లు చేసుకోవడం కానీ, స్టెబెక్టమీ ఆపరేషన్లు చేయించుకోవడం కానీ, లేదు అనుకుంటే భార్య భర్తకు తెలియకుండానే అబార్షన్లు చేయించుకోవడం కానీ, ఇలాంటివి కూడా క్రుయాలిటీగా పరిగణిస్తాయని చెప్పి గౌరవ న్యాయస్థానాలు వారి యొక్క తీర్పుల్లో వివరించడం జరిగింది. ఇక దీంతోపాటు భార్య అదే భర్త ఒకరిపై ఒకరు విరివిగా ఎక్కువగా కేసులు ఫైల్ చేసుకోవడం కూడా క్రూయల్టీ కింద వస్తుందని అనేక రకాల కేసుల్లో దీని గురించి వివరించడం జరిగింది. ఇక దీంతోపాటు అసలు సివిల్ సంబంధించి, క్రిమినల్ సంబంధించినటువంటి కేసులను కనుక మనం పరిశీలించినప్పుడు, అసలు భార్యాభర్తలు ఎవరు సివిల్ కేసులను ఫైల్ చేయగలరు, ఎవరు క్రిమినల్ కేసులను ఫైల్ చేయగలరు అనేది మనం ఒకసారి గమనించినట్టయితే, భర్తలు మాత్రం ఒక సివిల్ కేసులు మాత్రమే ఫైల్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి కేసులు కానీ, లేదంటే డైవర్స్కి సంబంధించినటువంటి కేసులు కానీ ఒకటి మాత్రమే భర్తలు ఫైల్ చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే భార్యలకి మాత్రం సివిల్ అండ్ క్రిమినల్ రెండూ కూడా ఫైల్ చేసేటటువంటి అధికారాలు ఉన్నాయి. ఏ రకంగా మనం ఆలోచించినట్టయితే మెయింటెనెన్స్ కేసుల కింద ఫైల్ చేసుకోవచ్చు, అదే రకంగా దాన్ని సివిల్ కేసుగా మనం పరిగణిస్తాము. అదేవిధంగా 498 సంబంధించినటువంటి క్రుయాలిటీకి సంబంధించినటువంటి కేసుగా దాన్ని క్రిమినల్ కేసుగా కూడా పరిగణిస్తారు. కాబట్టి ఆ కేసును కూడా, అంటే సివిల్ అండ్ క్రిమినల్ కేసులు రెండింటినీ కూడా మనం దీనికి సంబంధించినటువంటి కేసుల్లో వివరించడం అనేది జరుగుతుంది. ఇక దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరిలో కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది కేసులకు సంబంధించినటువంటి విషయాల్లో కొంత సారూప్యత లేకపోవడం అనేది గమనార్హం. ఇంకొక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. భర్తలు ఏదైనా అదర్ స్టేట్లకు వెళ్ళడానికి కనుక వెళ్ళేటప్పుడు ఈ క్రిమినల్కి సంబంధించినటువంటి కేసులు ఏవైనా ఫైల్ అయ్యి ఉన్నా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒకవేళ వీళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి
స్వదేశానికి వచ్చేటప్పుడు వీళ్ళ మీద లుకౌట్ నోటీసులు అనేవి ఉంటాయి కాబట్టి వారు మళ్ళీ స్వదేశానికి రావడం, వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితులు ఉండడం, ఇలాంటివి కూడా అనేక రకమైన సందర్భాల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక పద్ధతి, ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ ఇద్దరిని కలిసి ప్రయాణం చేయమని చెప్పి ఒక విధి విధానాలని అలవర్చిందే తప్ప ఇద్దరి మీద ఒకరి మీద ఒకరు అగ్రెసివ్గా మీ యొక్క జీవనాన్ని సాగిస్తూ ఒకరి మీద ఒకరు కేసులు పేసుకుంటూ మీ యొక్క అభ్యున్నతిని మీరే చెడగొట్టుకోవడం వల్ల మీరే కాకుండా మీతో పాటు ఉండేటటువంటి మీ పిల్లలు కానీ ఇతరత్ర మీకు సంబంధించినటువంటి కుటుంబీకులందరూ కూడా అబాసుపాలు అయిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా మంచి మార్గంలో మీరు మీ తాలూకా జీవితాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి విడాకులు కానీ అదేవిధంగా ఈ క్రూయాలిటీకి సంబంధించినటువంటి విషయాలు కూడా మైండ్లోకి రాకుండా అలాంటివి సంబంధించినటువంటి ఎటువంటి చెడు విషయాలు ఏవే ఉన్నాయో వాటి వైపు చూడకుండా మీరు ఒక సక్రమ మార్గంలో ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.